ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడు కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు మనకిచ్చిన మంచి తరుణాన్ని, ప్రభు మనకిచ్చిన మంచి మేలును తలంచుకుంటూ ప్రభువును కనపరుచుకుంటూ కృప వెంబడి కృప మనపైన విస్తరించబడిలాగున, దీవించబడిలాగున మనము ఆయన మహిమను పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నా. ఈరోజు ఆయన నమ్ముకున్న వారిని, ఆయన బలము ఆధారం చేసుకున్న వారికి దేవుడు లేడి కాళ్ళ వల్లే మీ కాళ్ళను చేస్తాడు, ఉన్నతమైన స్థలముల మీద నిలబెడతాడు. నీవెక్కలేని ఎత్తైన కోటలను, శిఖరములను ఎక్కించగలిగే సమర్థుడు ఆయన. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. నువ్వే జీవితంలో ఏ విషయంలో ఆగిపోయావో, ఎక్కడ ఏదైతే నువ్వు జరిగించలేకపోతున్నావో, ఆయన అంటున్నాడు ఉన్నతమైన స్థలంలో నిలబెట్టి నడిపిస్తానని. ఓకేనా? ప్రార్థన. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాస కుటుంబ పక్షంగా నీ సన్నిధిలో చేరి నేను స్తుతిస్తూ ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో నన్ను క్షేమంగా ప్రభువా కువైట్ దేశం నుండి బయలుదేరి రావటానికి అయ్యా నువ్వు ఇచ్చిన కృప కొరకు వందనాలు. గతించిన దినాల్లో మేము వెళ్ళినప్పుడు ఎంత క్షేమాన్ని ఇచ్చారో అంతకంటే క్షేమాన్ని మరలా ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఈ యొక్క ఎయిర్పోర్ట్లో, బోర్డింగ్లో, నేను ఫ్లైట్ టేకప్లో, రన్వేలో అన్ని విషయాలని కృపనుంచమని, మా యొక్క ప్రయాణాలను స్వాధీనపరచుకుని దీవించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.